ఇకలే పోదాంలే. యాడికి పోయేది? యాడికా నీకు తెలియదా? రా నా ఏమట రా. ఎప్పుడు ఇంటే చెప్పి సావాడు. హలో బావగారు, నమస్తే. బావగారు ఒక 5 నిమిషాలు వస్తాం బావగారు. ఇప్పుడే వస్తా బావగారు. బావగారు ఎక్కడున్నారు? నేను మీ ఇంటికాడికి వచ్చిన తాళం వేసిందిగా. బావా అదే వచ్చిన నేను, తాళం వేసింది, రండి. ఓకే ఓకే, ఇంటికాడ ఉంటా, రండి. 5 నిమిషాలు వస్తా బావగారు. వస్తా 5 నిమిషాలు వస్తా బావగారు. 5 నిమిషాలు వస్తా. ఏమా అన్ని ఏదో చెప్తావు, ఎంతసేపు ఉండేది? వచ్చేది ఉందా లేదా? అడిగిపోయినావు ఏంది? రండి రండి, మీ ఇంటి దగ్గర ఉన్నా, చాలాసేపు అవుతుంది. ఓకే ఓకే, 5 నిమిషాలు వస్తా. వస్తా బాగారు, 5 నిమిషాలు వస్తా బాగారు. బావగారు ఎప్పుడు వచ్చారు? అన్నయ్య గారు బాగున్నారా? ఇంత ముందే అమ్మా, ఇప్పుడు బాగున్నారా? బాగున్నా. ఏది బా ఎర్రటెండలో ఎక్కడ పోయినరు? ఏంది? చెప్తా బావా. ఈ కట్టెల చక్కదనం ఏంది? ఈ ఎర్రటెండలు తేటం ఏంది? నాకేం అర్థం కాదు. చెప్తా ఉండు బావగారు. ఆ కట్టెల సంగతి తర్వాత అన్నయ్య గాని సైకిల్ సంగతి ఏంటో అడగనే. సరే గాని బామ్మర్ది, ఆ సైకిల్ సంగతి ఏంటి? మా బామ్మార్దికి 3 రూపాయలు కట్టం ఇస్తానన్నారు. మేము వద్దన్నాం. 10 సంవత్సరాలు పెట్రోల్ పోపియమన్నాం. ఎమ్మడి పడి కొట్టారు. ఏంటి ఎమ్మడబడి కొట్టిందా? బావా కొట్టరా మరి. 1 లీటర్ పెట్రోల్ 100 రూపాయలు. బావా నాకొచ్చే ఆదాయానికి పెట్రోల్ కొనలేక స్కూటర్ పక్కన పెట్టి సైకిల్ దొక్కుతున్నా. అవును బావా, పెట్రోల్ చాలా దారుణంగా పెరిగింది. ఆ కట్టెల సంగతి ఏంది బావా? అవును బావా, కోటప్ప కొండ లెక్క గ్యాస్ ధర రోజు పెరుగుతూనే ఉంటుంది బావా. ఓహో అదే ఆ సంగతి.
బావా గ్యాస్ ధర పెరగబట్టే కట్టెలు పోయి పెట్టుకున్నా, పెట్రోల్ ధర పెరగబట్టే బండి పక్క పెట్టి సైకిల్ దొక్కుతున్నా. నమస్తే సర్పంచ్ గారు. బావ ఎప్పుడు వచ్చిండు? బావగారు అసలు సంగతి మర్చిపోయినా, మీరు వచ్చిన సంగతి చెప్పలేదు బావా. నేను వచ్చిన సంగతి ఏమో గానీ నేను ఇక్కడికి వచ్చి మాత్రం 2 చక్కటి మాటలు నేర్చుకున్నా. అవును బావా, బండి పక్కన పెట్టి సైకిల్ తొక్కాలని నేర్చుకున్నా, గ్యాస్ పక్కన పెట్టి కట్టెలపై పెట్టాలని నేర్చుకున్నా. ఇది నిజమే, పాత రోజులు వచ్చినాయి. మా వాళ్ళకు అందరికి ఈ విషయాన్ని తెలియపరచున్నానే. అవునన్నా నిజమే. రోజు రోజుకు గ్యాస్ పెట్రోల్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అద్దు అదుపు లేకుండా పెరిగిపోతున్న ఈ ధరలతోని మామూలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా పాత రోజులు వచ్చినట్టే ఉన్నాయి. పెట్రోలు పోయలేక బండ్లు తీయలేకపోతున్నాం, గ్యాస్ కొనలేక కట్టెలపై పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితి మారాలి. ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. సామాన్యుడు ఎట్లా బతుకుతుందని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా పెంచుతూ పోతున్నారు. ఈ ధరను నియంత్రించకుంటే సామాన్యులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రభుత్వాల మీద కొట్టాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.